వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుక్కు సందడి. మీరు ఈ తమ్నేల్లో చూస్తున్నట్టుగానే కాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకు చూడాలి ఈ వీడియో అని మాత్రం మీకు డౌట్ వస్తే మాత్రం నేను తీర్చేస్తాను. ఇక్కడ పూజా విధానం ఏంటి, టికెట్స్ ఏం తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి అని మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేమైతే తిరుపతి నుంచి కాళహస్తి వెళ్ళాము. బస్ ఛార్జెస్ వచ్చేసి 60 రూపీస్ పర్ హెడ్ పడింది. మనకి ట్రైన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా దర్శనం చేసుకోవచ్చు వెళ్ళి. ఇక మనకి కాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చింది అనేసి నాకు డౌట్ వచ్చింది. శ్రీకాళహస్తి అంటే ఏంటి అని నేను రిఫర్ చేసి మీకు కూడా చెప్తున్నాను. శ్రీకాళహస్తి అనే ముగ్గురు భక్తులైన సాలీడు, పాము, ఏనుగు భక్తిని గుర్తు చేస్తూ ఈ క్షేత్రానికి కాళహస్తి అనే పేరు వచ్చిందంటండి. ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మన దర్శన టికెట్స్ మనకి కౌంటర్స్ ఉన్నాయి. లేదు మేము ఫోన్పే ద్వారాగా తీసుకుందాం అనుకుంటే కూడా ఇక్కడ మిషన్ చూపిస్తున్నాను కదండి, అక్కడ డివోటీస్ ఎంతమంది, మీ డివోటీస్ నేమ్స్, అట్లాగే గోత్రము, మీ ఇంటి పేరు మొత్తం ఎంటర్ చేసి మీకు ఏవైతే దర్శనం కావాలనుకుంటున్నారో ఆ ప్రైజెస్ కూడా మనకి లిస్ట్ కనిపిస్తుంది. దాని మీద సెలెక్ట్ చేసుకొని ప్లస్ డివోటీస్ ఎంతమంది అనేసి నెంబర్తో 1 or 2, 3 ఎన్ని కావాలంటే అన్ని టికెట్స్ మనం త్రూ ద ఆన్లైన్ ఫోన్పే చేసేసుకొని మన టికెట్స్ తీసుకోవచ్చు. మీరు నెక్స్ట్ డే కావాలనుకున్నా కూడా మీకు టికెట్స్ దొరుకుతాయి. ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. రాహుకేతు పూజ అనుకునే వాళ్ళకి టికెట్ స్టార్టింగ్ 500 నుంచి ఉంటుందండి. 500 నుంచి అని అంటే పర్ హెడ్ 500 అని నాకు అనుకున్నా. నేను అక్కడ కనుక్కుంటే నాకేం చెప్పారంటే పర్ హెడ్ కాదు, మ్యారేజ్ అయితే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎలో చేస్తారు వాళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మ్యారేజ్ కాలేదనుకుంటే ఒక్క పర్సన్కే ఎలో ఉంటుంది. మనం ఏ విధమైన పూజ సామాన్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం టికెట్ తీసుకుంటాం కదా, ఆ టికెట్లోనే వాళ్ళు పూజా సామాగ్రి మొత్తం ఇచ్చేస్తారు. లోపల పూజారులు కూడా పూజా విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన చేత పూజ చేయిస్తారు. ఇక్కడ నాకేం డౌట్ వచ్చిందనంటే, నేను రాహుకేతు పూజ చేయించాను. రాహుకేతు పూజ చేయించితే మన దర్శనంకి ఎలో చేస్తారా లేదా అనేది నాకు చిన్న డౌట్ వచ్చింది. ఎలో చేస్తారండి, కానీ ఇక్కడ మనం 500 రూపీస్ దర్శన టికెట్ తీసుకుంటే ఫ్రీ దర్శనానికి ఎలో చేస్తారు. 750 రూపీస్కి దర్శన టికెట్ తీసుకుంటే 50 రూపీస్ దర్శనానికి ఎలో చేస్తారు. ఇద్దరిని ఎలో చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు రాహుకేతు పూజలో కూర్చున్నారో వాళ్ళు ఇద్దరిని కూడా ఆ టికెట్ మీద మిమ్మల్ని 500 అయితే 50 రూపీస్ ఫ్రీ దర్శనానికి, 750 రూపీస్ అయితే 50 రూపీస్ దర్శనానికి, పైన తీసుకున్న వాళ్ళకి 200 రూపీస్ దర్శనానికి అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి లైన్స్. ఇదేమో దర్శనం లైను. నేను పూజ అయిపోయిన తర్వాత మేము దర్శనంలోకి వెళ్తున్నాము. అటు పక్కన ఉన్నాయి రాహుకేతు పూజకి వెళ్ళడానికి ఉన్న లైన్స్ అనమాట. అది 500కి 750కి. ఇక్కడ ఈ లోపల ఈ వాల్ పక్కన లోపలికేమో 1000 పైనుంచి రాహుకేతు పూజ చేసే వాళ్ళు కూర్చుంటారు. అక్కడే వాళ్ళకి పూజ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని దర్శనానికి పంపిస్తారనమాట 200 లైన్లోంచి. లేదు మేము రాహుకేతు పూజ చేయించుకోము, మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు కూడా చక్కగా దర్శన టికెట్స్, ఫ్రీ దర్శనం 50 రూపీస్ దర్శనం, 200 రూపీస్ దర్శనం, ఆ పైన దర్శనాలు కూడా ఉన్నాయి. మీరు దర్శన టికెట్స్ తీసుకొని దర్శనం క్యూ లైన్లో వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి దేవుడు మాత్రం పంచభూత లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ పరమేశ్వరుడు శ్రీకాళహస్తి స్వామిగా, అమ్మవారు జ్ఞాన ప్రసన్నాంబికగా భక్తులకు దర్శనమిస్తున్నారండి. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, అమ్మవారు ఉంటారండి. అమ్మవారి లోపల అంతరాలయానికి వెళ్ళేటప్పుడు పైన రూఫ్ మీద మనకి మన రాసులన్నీ చిత్రించి ఉంటాయి. ఆ రాశిలో మనది ఏ రాశి అయితే అది చూసుకొని అమ్మవారి ఫేస్ చూడాలనేసి అని అక్కడ జనాలు చెప్తూ ఉంటే మేము కూడా అలానే చేసాము. అమ్మవారు మాత్రం చాలా చక్కగా ఉన్నారు. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా బయట పెన్ కలంకారీ స్టోర్స్ అయితే చాలా ఉన్నాయి. మేము చూసి కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి, కానీ జస్ట్ విజిట్ చేసేసి వచ్చేసాము. ఇంకా మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాము. మీరు కూడా కాళహస్తీశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కావాలనుకుంటే నాకు ఒక కామెంట్ పెట్టేసేయండి. మన ఛానల్ నేమ్ సుక్కు సందడి.